హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి చేపల కూర వండుదాం. అదిగోండి, 1 కేజీ చేపలు తెచ్చాము, శుభ్రంగా క్లీన్ చేయించి. నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పు వేసి కడిగాను. కేజీ చేపలు, 15 బెండకాయలు, 4 వంకాయలు వేసి వండుదాము. దీనిలో కావాల్సింది వెల్లిగడ్డలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, మీడియం సైజు ఉల్లిపాయలు 2. ఈ ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కుందాము. 1 స్పూన్ పసుపు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మెంతులు. చేపలు సట్టు పెట్టుకుందాం. కాలింది, వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మంచి ఆయిల్ వాడుకోండి, గానుగ నూనె. మనమైతే వేరుశనగ నూనె, గానుగ నూనె వాడతాం. మీరు కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే గానుగ నూనె వాడుకోండి. ముందుగా జీలకర్ర వేసుకుందాం. నూనె వేడెక్కింది. మెంతులు వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు బాగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చింది. పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. 4 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. తలా తోక కట్ చేసిన బెండకాయలు వేసుకుందాం. 15 బెండకాయలు లైట్గా వేగిన దాకా తిప్పుకుందాము. కారం వేసుకుందామండి. 3 స్పూన్లు కారం వేసాం, కొంచెం ఎక్కువగానే వేసాం. కారం కూడా పచ్చివాసన పోయిన దాకా తిప్పుకొని తర్వాత మనం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుందాం. కారం పచ్చివాసన పోయిందండి, మనం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుందాం. పులుసుకు సరిపోయినన్ని వాటర్ పోసుకుందామండి. ఉప్పు వేసుకుందామండి, కల్లుప్పుని. ఇది కొంచెం కరిగిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు కలుపుకోవాలండి. తర్వాత చేపలు వేసిన తర్వాత ఉప్పు కలిపితే చేపల పప్పు అవుద్ది. వంకాయని ఇలాగా 4 భాగాలు వచ్చేటట్టు కట్ చేసుకుందామండి. అలాగ 4 వంకాయలు కోసుకుందాము. ఇలాగా అన్నీ వేసామండి. ఇప్పుడు పులుసు తెరిలిందాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిందండి, తెరులుతుంది బాగా. చేపలు వేసుకుందాం. ముక్కలు వేసాం కదా, ముందుగా కోసి పెట్టిన వంకాయలు కూడా వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందామండి. తిప్పేసి మూత పెట్టుకుందాం. ఇంకా ఒకసారి మూత పెట్టామంటే మళ్ళీ ఇక 15 నిమిషాలు అది ఉడికిద్ది. మధ్యలో గిప్పటాలు ఏమి ఉండదు. పులుసు తిప్పేమంటే ముక్కలు అన్నీ చిల్లా చెదురైపోయి పప్పులాగా తయారైద్ది. చేపల కూరలాగా ఉండదు, పప్పు కూరలాగా అయితే అది. వంకాయలు, చేప ముక్కలు అన్నీ వేసామండి. అన్నీ మసాలా, ఉప్పు, అన్నీ కారం అంతా బాగా సరిపోయింది. ఇంకొక పావు గంట సేపు మూత పెట్టేసి వండుకొని దించేద్దామండి. ఇక మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకుందామండి. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది, ముక్క బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. ఇలా తిప్పుకున్నాము. మళ్ళీ పెట్టేసి ఒక పావు గంట తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందాం. చేపల కూర ఉడికిందండి, చాలా బాగా ఉడికింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసామండి. ఇక మనం అన్నం పెట్టుకొని వేడిగా చేపల పులుసు వేసుకొని ఒక పట్టు పడదాం. చేపల పులుసులో ముందుగా వంకాయ ముక్క వేసుకుందాం. తర్వాత చాలా జాగ్రత్తగా వేయాలండి, ముక్కలు చితికిపోతాయి. పులుసు కూడా పోసుకుందాం కొంచెం.
2 బెండకాయ ముక్కలు కూడా. ఓకే, టేస్ట్ చేద్దామండి. ఇప్పుడు వంకాయ ముక్క కూడా ఒక ముక్క టేస్ట్ చేద్దామండి. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. చేప ముక్కలు కూడా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చేప ముక్కలు ఆకు పెట్టుకొని వేడి అన్నంలో చాలా బాగుంది ఫ్రెండ్స్. చేపల కూర ఎలా వండుతానో మీకు చూపిస్తున్నాను.